దేశంలో ఎప్పుడు ఏ రేట్లు పెరుగుతాయో తెలియడం లేదు. ఇవాళ గంట 2 గంటల వ్యవధిలోనే గ్యాస్, పెట్రోల్ రేట్లు పెంచి పడేసింది కేంద్రం. దీంతో అటు గ్యాస్ వినియోగదారులు, ఇటు వాహనదారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కేంద్రం తీసుకుంటున్న ఇష్టానుసార నిర్ణయాలను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజలకు షాక్ల మీద షాక్లు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కొత్తగా గ్యాస్, ఇంధన ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్పై 50 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉజ్వల పథకం సిలిండర్లపైన 50 రూపాయలు పెంచుతున్నట్లు తెలిపింది. పెరిగిన ఈ ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. అంటే 503కు వచ్చే ఉజ్వల సిలిండర్ ఇప్పుడు 553 రూపాయలకు వస్తుంది. డొమెస్టిక్ సిలిండర్ 803కు రావాల్సింది 853 రూపాయలకు పెరిగింది. What we have decided, therefore, is that the average price, not the average, the price per cylinder of LPG will increase by 50 rupees. In other words, from 500 it will go up to 550, and the other one will go up from 803 to 853. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్పై 2 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెరిగిన ధరలు ఇవాల్టి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రపంచ చమురు ధరల్లో కొనసాగుతున్న అప్ అండ్ డౌన్స్, ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్తో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది కేంద్రం. 2017 నుంచి భారత్లో డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ రన్నింగ్లో ఉంది. ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ పెద్దగా తేడా ఉండదు. కేంద్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడం కోసం పెట్రోల్ ఉత్పత్తులపై 2 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్టు తెలుస్తోంది. You would have seen a notification from the Ministry of Finance saying that the excise rates are going up by 2 rupees on petrol and diesel. And I'm not going into the Indian basket or Brent, etc. I'm not going into that. Then can you legitimately expect prices of petrol and diesel to be moderated by the oil marketing companies in keeping with the global price? To which my answer would be yes. In a deregulated sector, you can expect them to accordingly adjust the market retail price. పెట్రోల్ ఉత్పత్తుల్లో కేంద్రం విధించే ఎక్సైజ్ ట్యాక్స్ భారీగా ఉంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్పై కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం 11 రూపాయలు కాగా పెంచిన 2 రూపాయలతో ఎక్సైజ్ సుంకం 13కి పెరిగింది. డీజిల్పై 8 రూపాయలుండగా తాజా పెంపుతో 10కి చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందన్న వార్తలు రాగానే కేంద్రం స్పందించింది. పెంచిన 2 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని స్పష్టం చేసింది. ప్రత్యక్షంగా వాహనదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత ధరలకే పెట్రోల్, డీజిల్ మార్కెట్లో ఉంటుందని వివరణ ఇచ్చింది కేంద్రం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ ప్రపంచ మార్కెట్లతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్లపై కనిపించింది. ఏషియన్ మార్కెట్లలో భారీ పతనం కొనసాగింది. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పడిపోయాయి. నిఫ్టీ 2200, సెన్సెక్స్ 740 పాయింట్లకు పైగా లాస్ అయ్యాయి. ప్రధాన కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ట స్థాయిని తాకాయి. ఒక్కరోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. భారీ పతనం, బ్లాక్ మండే, బ్లడ్ బాత్, ఇలా ఇవాల్టి స్టాక్ మార్కెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన టారిఫ్ల ప్రభావంతో ప్రపంచ దేశాల మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. మన దేశ మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. ఇవాళ సెన్సెక్స్ 2226.79 పాయింట్లు లాస్ అయింది. నిఫ్టీ 742.85 పాయింట్లు కోల్పోయింది. 2024 జూన్ తర్వాత స్టాక్ మార్కెట్లో భారీ పతనం ఇవాళే నమోదైంది. రిలయన్స్, టాటా మోటార్స్ సహా ప్రధాన కంపెనీలన్నీ తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 52 వారాల కనిష్ట స్థాయి 1114 రూపాయల 85 పైసలు తాకింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకొని 1165 రూపాయల 70 పైసల దగ్గర ముగిసింది. టాటా మోటార్స్ ది ఇదే పరిస్థితి. 535 రూపాయల 75 పైసల కనిష్ట స్థాయికి పడిపోయి తర్వాత కోలుకుని 579 రూపాయల 75 పైసల దగ్గర క్లోజ్ అయింది. టాటా మోటార్స్ తో పాటు టాటా గ్రూప్ లోని టీసీఎస్, టాటా స్టీల్, టైటాన్, టాటా కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్, ట్రెంట్ కంపెనీల షేర్స్ భారీగా పడిపోయాయి.
భారత స్టాక్ మార్కెట్లు 5% పతనంతో ప్రారంభమయ్యాయి. తర్వాత కొద్దిగా కోలుకున్నాయి. నిఫ్టీ 742.85 పాయింట్లు కోల్పోయి 22,161.60 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 2,226.79 పాయింట్లు లాస్ అయ్యి 74,137.9 పాయింట్ల దగ్గర ముగిసింది. ట్రంప్ ఎఫెక్ట్తో అంతర్జాతీయ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. అమెరికాలో మాంద్యం వస్తుందన్న భయాల మధ్య కంపెనీ షేర్లన్నీ భారీ నష్టాలను చవిచూశాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారక విలువ కూడా 19 పైసలు తగ్గి 85.63కు చేరింది. స్టాక్ మార్కెట్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాక్ మార్కెట్ల ద్వారా డబ్బులు సంపాదించడం ఒక భ్రమ అని అన్నారు. 1% జనాభా మాత్రమే పెట్టుబడి పెడుతుందని చెప్పారు. యువత స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండాలన్నారు రాహుల్. तो सबसे पहले मैं आपसे सवाल पूछना चाहता हूं, देखना चाहता हूं, आप में से आपने देखा होगा अमेरिका के राष्ट्रपति ने स्टॉक मार्केट की धज्जियां उड़ा दी हैं, देखा होगा। अच्छा, आप मुझे बताइए, आप में से इस भीड़ में से कितने लोग स्टॉक मार्केट में पैसा डालते हैं? हाथ उठा के दिखाइए। अब ये देखिए, घूम के देखिए, यहाँ पे 1% से कम लोग स्टॉक मार्केट में पैसा डालते हैं, 1% से कम। अगर यहाँ 100 लोग हैं तो एक हाथ उठ रहा है। तो ये स्टॉक मार्केट आपका औजार नहीं है। इसमें अनलिमिटेड पैसे बने मगर इसका फायदा आपको नहीं मिला। सीधी बात करूं, सीधा बोलूं, ठोक के। అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. దాదాపు 45 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కరిగిపోయినట్లు అంచనా. ఇవాళ ఒక్కరోజే ఇన్వెస్టర్లకు 16 లక్షల కోట్ల నష్టం జరిగింది. ట్రంప్ ఎఫెక్ట్ మరికొన్ని రోజులు ఉంటుందని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు అందరి దృష్టి బుధవారం జరిగే ఆర్బీఐ సమావేశంపై పడింది. ప్రపంచంలోని అస్థిర పరిస్థితుల్లో వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఆశిస్తున్నారు. ఏపీ సర్కార్ నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు వివరాలు చెప్పడం లేదని ఫైర్ అయింది. వరద జలాల పేరుతో తెలంగాణకు కేటాయించిన నీళ్లను తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలని గోదావరి బోర్డుకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ అధికారులు. హైదరాబాద్ జలసౌధలో గోదావరి బోర్డు సమావేశం హాట్గా జరిగింది. ఏపీ సర్కార్ నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సమాచారం వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. బనకచెర్లపై గత ఏడాది డిసెంబర్ 10న బోర్డుకు ఏపీ నుంచి సమాచారం వచ్చిందన్నారు తెలంగాణ అధికారులు. బోర్డుకు ఇన్పుట్స్ ఉన్నా తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. అయితే అన్ని విషయాలు షేర్ చేయాల్సిన అవసరం లేదని జేఆర్ఎంబీ చైర్మన్ చెప్పినట్టు సమాచారం. దీంతో ప్రాజెక్టులపై ఇన్పుట్స్ ఇవ్వకుండా పనులు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు తెలంగాణ అధికారులు. వరద నీటి పేరుతో 40,000 క్యూసెక్కులు తీసుకెళ్తామని ఏపీ చెబుతున్నా తెలంగాణ అలొకేటెడ్ వాటర్ తీసుకెళ్లే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు అధికారులు. అయితే బనకచెర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదన దశలోనే ఉందని, ఇంకా డిపిఆర్ తయారు కాలేదని చెప్పింది ఏపీ సర్కార్. గోదావరి బోర్డు సమావేశంలో పెద్దవాగు ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు ఆధునీకరణతో పాటు 5 గేట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చును భరించేందుకు ఒప్పుకుంది ఏపీ. తాత్కాలిక మరమ్మతుల కోసం 15 కోట్లతో ప్రతిపాదనలు రెడీ కాగా అందులో 85% భరించేందుకు ఏపీ అంగీకరించింది. సమావేశంలో జీఆర్ఎంబీ కార్యదర్శి అజిగేషన్ తీరును ప్రస్తావించారు తెలంగాణ అధికారులు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు మీటింగ్స్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. జీఆర్ఎంబీలో డిప్యూటేషన్పై వచ్చిన తెలంగాణ, ఏపీ అధికారులను అజిగేషన్ వేధిస్తున్నారని, మహిళా ఉద్యోగులను అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని బోర్డు అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. జీఆర్ఎంబీ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీరింగ్ చీఫ్ అనిల్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావుతో పాటు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. హెచ్సీయూ విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని పోలీసులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పౌర సంఘాలు, టీచర్స్ అసోసియేషన్ సభ్యులతో భట్టి నేతృత్వంలోని కమిటీ భేటీ అయింది. ఇటు సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందంతో భట్టి, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్లో సింగపూర్ సహకారంపై చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు మంత్రులు.
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పోలీసులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి భేటీ అయింది. పౌర సంఘాలు, హెచ్సియు టీచర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు భట్టి. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 స్టూడెంట్స్ కి సంబంధించిన కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం. సెక్రటేరియట్లో సింగపూర్ కాన్సల్ జనరల్ ప్రతినిధి బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణతో ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు తమ సంస్థలు రెడీగా ఉన్నట్లు తెలిపారు సింగపూర్ కాన్సల్ జనరల్ ఎడ్గర్ పాంగ్. డిప్యూటీ సీఎం సహకారం కావాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను సింగపూర్ డెలిగేట్స్ కి వివరించారు భట్టి. తెలంగాణ నుంచి 2 లక్షల మంది ఏఏ ఇంజనీర్లను తయారు చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు సెక్రటేరియట్లో శ్రీధర్ బాబును కలిశారు. ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శ్రీధర్ బాబు వివరించారు. టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు మంత్రి. కంచగచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వ చర్యలకు సంబంధించి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సర్కార్. ఏఐ వీడియోలతో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టించారని పిటిషన్లో చెప్పింది. బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు ఏఐ వీడియో సృష్టించారన్నారు. నకిలీ వీడియోలు సృష్టించిన వాళ్లపై చర్యలకు ఆదేశించారని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. ఏప్రిల్ 24న వాదనలు వింటామని తెలిపింది హైకోర్టు. ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్న మంత్రులు పొన్నం, సీతక్క డెహ్రాడూన్లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో పాల్గొన్నారు. అణగారిన వర్గాల సాధికారతపై 2 మంత్రులు మాట్లాడారు. సమసమాజ నిర్మాణం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు మంత్రులు. రాష్ట్రంలో విభిన్న వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఉదయం ఎండలు, సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలుంటాయన్నారు అధికారులు. తర్వాత రోజుల్లో మరింతగా టెంపరేచర్లు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో డిఫరెంట్ వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓవైపు ఎండలు కొడుతూనే మధ్యాహ్నం తర్వాత వానలు కురుస్తున్నాయి. ఇవాళ ఏకంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీలు నమోదయ్యాయి. హైదరాబాద్లో 37 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు పెరిగాయి. ఉత్తర తెలంగాణకు రాబోయే 3 రోజులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో 40 నుంచి 45 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. 3 రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల మనకి టెంపరేచర్స్ 40-41 డిగ్రీల నుంచి అన్ని చోట్ల కూడా 4 నుంచి 6 డిగ్రీలు తగ్గిపోయి మనకి అరౌండ్ 34-36 స్థాయికి వచ్చాము. అయితే గత 2 రోజులు బట్టి వాటి ఎఫెక్ట్ ఏమీ లేదు. మళ్ళీ సిగ్నిఫికెంట్ సినాప్టిక్ ఫీచర్స్ కూడా ఏమీ లేనందువల్ల ఎండలు గ్రాడ్యువల్గా పెరుగుతూ అత్యధికంగా మనకి ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. అలాగే హైదరాబాద్లో 37 డిగ్రీలు రికార్డ్ అయింది. సాయంత్రం సమయంలో హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా మధ్యాహ్నం తర్వాత మబ్బులు కమ్ముకున్నాయి. బంజారాహిల్స్, సికింద్రాబాద్, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్లో చిరు జల్లులు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం మళ్ళీ సిచ్యుయేషన్లో కొద్దిగా మార్పు వచ్చి ఒక 2-3 రోజుల్లో మళ్ళీ కొద్దిపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి టెంపరేచర్లు మరీ అంతగా పెరగపోవచ్చు అని కూడా భావిస్తున్నాము. ప్రస్తుతం మనకి తూర్పు బీహార్ నుంచి తెలంగాణ వరకు కూడా ఒక ట్రఫ్ ఉన్నట్టుగా ఈరోజు అనాలిసిస్ బట్టి తేలుతోంది. అది కాకుండా ఆగ్నేయ బంగాళాఖాతంలో కూడా ఒక అల్పపీడనం ఒకటి ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు.
ములుగు జిల్లా మంగపేట మండలంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వాన పడింది. గంట పాటు ఏకధాటిగా వడగండ్ల వర్షం కురిసింది. దీంతో కళ్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎన్డీఏ పాలనతో దేశంలో నిరుద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని మండిపడ్డారు ఇండియా కూటమి నేతలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై బుల్డోజర్లతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ట్రంప్ సుంకాల పెంపుపై కేంద్రం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు ఇండియా కూటమి నేతలు. యువతకు ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. బీహార్ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు పారిపోవద్దన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలు విని ప్రజలు ఇకపై మోసపోరని చెప్పారు. తమ భవితవ్యాన్ని తాము రాసుకోవడానికి బీహార్ యువత సిద్ధంగా ఉన్నారన్నారు. బీహార్ బెగుసరాయ్లో ఎన్ఎస్యుఐ నిర్వహించిన సంవిధాన్ సురక్ష సమ్మేళన్ ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్. విద్యార్థులంతా తెల్ల టీషర్ట్లు ధరించి యాత్రలో పాల్గొన్నారు. వలసలు ఆపాలి, ఉద్యోగాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు నేతలు. यहाँ पे 1% से कम लोग स्टॉक मार्केट में पैसा डालते हैं. 1% से कम. अगर यहां 100 लोग हैं तो एक हाथ उठ रहा है. तो ये स्टॉक मार्केट आपका औजार नहीं है. इसमें अनलिमिटेड पैसे बने मगर इसका फायदा आपको नहीं मिला. सीधी बात करूं, सीधा बोलूं, ठोक के. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనా విధానంపై తాము రేపు ఏఐసీసీ సమావేశంలో చర్చిస్తామన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. రాజ్యాంగంపై కేంద్రం బుల్డోజర్లతో ఎలా దాడి చేసిందో గమనించవచ్చన్నారు. ప్రజలకు న్యాయ మార్గం చూపించేందుకే తాము భేటీ అవుతున్నామన్నారు. తమకు పార్లమెంట్లో గానీ బయట గానీ మాట్లాడడానికి స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు కేసీ వేణుగోపాల్. In which union government is actually bulldozing and attacking the constitutions. We are going to discuss tomorrow and after tomorrow. We are for न्याय पथ. न्याय के रास्ता दिखाने के लिए कांग्रेस is doing a national level meeting. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఏఐసీసీ సమావేశంలో ఎన్డీఏ ప్రజా వ్యతిరేక పాలన, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చిస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయంతో భారత్తో పాటు చాలా దేశాలు ఇబ్బంది పడతాయన్నారు. It certainly seems that some countries will go into recession. We were better off because we had a 5.4% growth and therefore it may come down but it may not go into recession. What we'll have to do is ensure that we can quickly negotiate an effective bilateral trade agreement which might reduce the impact of all this on our economy, on our exports. రాష్ట్రంలో తమ పార్టీ ఎంపీలను సీఎం యోగి కులం, మత దృష్టితో చూస్తున్నారని ఆరోపించారు ఎంపీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన కొన్ని అవమానకర సంఘటనలను గమనించవచ్చన్నారు అఖిలేష్. इसलिए अगर कहीं कोई घटना हो रही है, अगर किसी को किसी तरह की अपमान भी होता है तो कि जिम्मेदार अगर कोई है तो मुख्यमंत्री खुद जिम्मेदार हैं, जो समय समय पर लोगों को अपमानित कर रही है, थानों में अपमानित कर रही है, तहसील में अपमानित कर रही है, पैसे लूटने में सबसे ज्यादा आगे दिखाई दे रहे हैं. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సీఎం ఒమర్ అబ్దుల్లాతో కలిసి తులిప్ గార్డెన్ ని సందర్శించడం బాధాకరమన్నారు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. కేంద్రం ఎన్ఆర్సీ తెచ్చిన తర్వాత ముస్లింలు ఇక్కడి నిర్వాసితులని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వక్ఫ్ ఆస్తులు ముస్లింలకు మద్దతుగా ఉంటాయన్నారు. కానీ కేంద్రం వాటిని కూడా లాక్కొంటోందని మండిపడ్డారు ముఫ్తీ. कि हमारे वजीर आला जिनको लोगों ने यहाँ भरपूर ताउन दिया और उन्होंने वोट भी इसीलिए मांगा कि बीजेपी के एजेंडे को रोकना है, उनको तो सारे मुल्क की लीडरशिप को बुलाना चाहिए था. हमें भी बोलते, हम भी जब दिल्ली जाके वहाँ जंतर मंतर या कहीं पर हम वहाँ धरना देते, हम मुखालफत करते हैं इसकी. मगर वो करने के बजाय शेर कश्मीर शेख अब्दुल्ला साहब के साहबजादे, उनके नवासे उस मिनिस्टर के आगे पीछे घूम रहे थे. आज
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాసేపు ఉద్రిక్తంగా మారింది. వక్ఫ్ సవరణ బిల్లుపై మాట్లాడటానికి స్పీకర్ తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ ఆందోళన చేపట్టారు ఎన్సీ ఎమ్మెల్యేలు. దీంతో సభలో రచ్చరచ్చైంది. వక్ఫ్ సవరణ బిల్లుపై సమగ్రంగా చర్చించేందుకు తమకు ఛాన్స్ ఇవ్వాలన్నారు ఎన్సీ ఎమ్మెల్యేలు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. That's all for now.